ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ మే 28, 2025. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 4-5 వచనములు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఆమేన్. ఒక నది కలదు, అది జీవజలముల నది. అంటే నిత్యము ప్రవహించేది, అది ఎప్పుడూ ఎండిపోదు. అది జీవకోటికి ఆధారం. ఆ నది గొర్రెపిల్ల సింహాసనం నుండి బయలు వెళ్తుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే, స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను అని ప్రకటన గ్రంథంలో రాయపడి ఉండడం చూస్తున్నాం. ఆ జీవనది మన ప్రియరక్షకుడైన యేసయ్యే. ఆ నది ప్రవాహం ఆయన మన కోసం కల్వరిలో చిందించిన రుధిరధారలే. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనంలో, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అని కీర్తనకారుడు రాస్తున్నాడు. మన ఆనందానికి కారణం కల్వరి నుండి ఏరులై ప్రవహిస్తున్న ఆ రుధిరధారలే. అప్పుడు ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయుల పట్టణమైన యెరూషలేములో ఉన్నాడు. ఇప్పుడు పరలోక యెరూషలేములో ఆయన సంఘంలో మనతో కూడా ఉన్నాడు. సూర్యోదయముననే మన నీతి సూర్యుడైన యేసు ప్రభు మనకు సహాయంగా ఉన్నాడు. మనం చేయవలసిందల్లా ఒక్కటే, ఆయన యందు నమ్మిక మాత్రం ఉంచాలి. ఆయన సహాయాన్ని అనుభవించాలి. ఆయన్ని ఆశ్రయంగా కలిగి ఉందాం. మన జీవితాలను స్థిరపరచుకుందాం. ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే ఈ లోకంలో ఆయన కోసం మనం జీవించాలి. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించును గాక. ఆమేన్.